తీయమని రాదు ఇంకా కార్లు. ఓకే సార్, స్టార్ట్. ఓకే. ఉప్పల్ చౌరస్తా నుంచి వయా పిర్జాదిగూడ మీదుగా రింగ్ రోడ్ వరకు, ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వరకు నరకం. ఈ రూట్లో ప్రజలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణకు స్ట్రాటజిక్ రోడ్ కింద ఉన్నటువంటి ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేసి ఈ ప్రజలకు క్షణాల మీద రింగ్ రోడ్డుకు చేరుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంట్రాక్టరు దివాలా తీసి, కాంట్రాక్టర్ చేతులెత్తేసి, కాంట్రాక్టర్ సతాయిస్తే స్వయంగా నేను లోకల్ మంత్రి గారు విజిట్ చేసి మన నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు వారు నివేదించుకున్నాం. అయ్యా 2 వీలర్స్ మీద పోయేటువంటి ప్రయాణికులు నడుములు పోతూ ఉన్నాయి, గంటల తరబడి జాములు అయిపోతూ ఉన్నాయి. ఇలా బయటికి వెళ్ళాలంటే వణికిపోయే పరిస్థితి ఉన్నది. వర్షం పడ్డది అంటే ఈ ఉప్పల్ రోడే ఒక చెరువులాగా మారిపోతూ ఉంది. కార్లకు ఎక్కడ బొందలు ఉన్నాయో, ఎక్కడ సాఫ్ ఉందో తెలియని పరిస్థితి వచ్చింది. తిట్టని రోజు లేదు అని చెప్పి మేము చెప్పినాం. ఒకవేళ వర్షాకాలం కాకపోతే ఈ రోడ్డు వేయకపోవడం వల్ల దుమ్ము లేచి మొత్తం షాపులన్నీ కూడా సాయంత్రం వరకు షాపులలో దాదాపు ఒక 0.5 mm 1 mm మట్టి పేరుకపోతూ ఉందని చెప్తే వారు తక్షణమే అవసరమైతే కొన్ని డబ్బులు ఇస్తా, ఈ కింద ఉన్న రోడ్లు బ్రిడ్జి అయ్యే లోపు కింద ఉన్న రోడ్లు అటువైపు ఇటువైపు ఏదైతే రోడ్డు ఉందో దానికోసం మేమే డబ్బులు ఇస్తాం కొంచెం చేయమని చెప్తే ఈ మధ్య కాలంలో కొంత మూవ్ అయింది. ఇంతకుముందే నేను ఆఫీసర్తో మాట్లాడి మీరు చేస్తారా, మాలాంటి వాళ్ళం మిషన్లు పెట్టి ఏమైనా బొందలు కొట్టుకునే ప్రయత్నం చేయమంటారా, రోడ్ల మీద ఆగే నీళ్లకు ట్రెంచులు కొట్టి తీయమంటారా అని చెప్పి అడిగితే సిగ్గుపడుతుంది సార్, మేము తప్పకుండా మేమే చేస్తామని చెప్పిండు. నాకు తెలిసి వినాయక చవితి లోపు బ్రిడ్జి కాకపోయినప్పటికీ కూడా, బ్రిడ్జ్ ఇప్పుడు అయ్యే ప్రసక్తి లేదు కానీ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి రోడ్లు కనీసం ప్రయాణానికి అనుకూలంగా ఉండే రోడ్డుగా తయారు చేయడానికి సిద్ధం ఉన్నామని చెప్తా ఉన్నారు. మేము కూడా రోజువారీగా పనిని పర్యవేక్షించి ఈ పని అయ్యేటట్టు చూస్తాం. ఇటువైపు బీటీ రోడ్డు ఫార్మేషన్ కాకపోవడం వల్ల కొన్ని రోజులేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేదని, కొన్ని రోజులేమో బిల్డింగ్లకు కంపెన్సేషన్ రాలేదని, కొద్ది రోజులేమో కొంతమంది బిల్డింగ్లు కూలగొట్టలేదని అంటే దీనికి ఉన్నంత గ్రహణం, ఈ రోడ్డుకున్నంత గ్రహణం ఎవరికి లేదు కావచ్చు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ సతాయించిండ్రు, అధికారులు సతాయించిండ్రు, అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు సతాయించిన కోర్టుకు పోయి ఏది ఏమైనప్పటికీ కూడా సఫర్ అవుతున్నది మాత్రం ఈ ప్రాంత ప్రజలు, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా వరంగల్ వాటికి ప్రయాణం చేసే ప్రజలు. కాబట్టి తక్షణమే దీన్ని చేయించడానికి మేము రోజువారీగా సమీక్ష చేసి పూర్తి చేస్తాం. ఇది అటువైపు ఇటువైపు ఫస్ట్ అయితే రోడ్డు దుమ్ము లేవకుండా ఉండాలంటే, ఈ వర్షాకాలంలో చెరువులాగా మారకుండా ఉండాలంటే గతుకుల లేని రోడ్డు వేయడానికి ఫస్ట్ అయితే ప్రయత్నం చేస్తాం. ఆ తదుపరి బ్రిడ్జ్ కోసం ప్రయత్నం చేస్తాం.